హిందూ ధర్మం ఛానల్కు నా హిందూ ధర్మం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. హిందూ బంధువులకు నా నమస్కారములు. ఓం దుర్గాయ నమః. ఓం కాషాయనాయ విద్మహే కన్యాకుమార్తె చ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. శరన్నవరాత్రి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. కలస్థాపన పూజ శుభముహూర్తం ఎప్పుడో నేను చెప్తాను. శారదీయ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులకు ఆశ్వీజ మాసంలోని శుక్లపక్షం పాడ్యం తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 9 రోజులు ఉపవాసం ఉండి దుర్గమ్మకు హిందువులందరూ భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. దుర్గాష్టమి నవమి రోజున కన్యా పూజ చేస్తారు. కన్యా పూజతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. హిందూ మతంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. ఈ పండుగ దుర్గామాతకి అంకితం చేయబడింది. ఈ పండుగ 9 రోజుల పాటు జరుగుతుంది. ఈ పండుగ 9 రోజులు నవదుర్గా అని పిలువబడే దుర్గాదేవికి చెందిన 9 విభిన్న రూపాలను భక్తులు పూజిస్తారు. ఈ 9 రోజులు భక్తులు ఉపవాసం ఉండి దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. దుర్గాష్టమి నవమి రోజున కన్యా పూజ నిర్వహిస్తారు. దీంతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. మర్నాడు దశమి తిథి రోజున దసరా ఉత్సవాన్ని జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష పాడ్యమి తిథి రోజున అక్టోబర్ 3వ తేదీ అర్ధరాత్రి 12-19 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే అక్టోబర్ 4వ తేదీ తెల్లవారుజామున 2:58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ 3, 2024 నుంచి ప్రారంభమవుతాయి. ఈ పండుగ అక్టోబర్ 12 శనివారంతో ముగుస్తుంది. నవరాత్రులలో మొదటి రోజు అనగా అక్టోబర్ 3వ తేదీ గురువారం కలశ స్థాపనతో పాటు దుర్గాదేవి మొదటి రూపమైన బాలా త్రిపుర సుందరిని పూజించి ఉపవాసం ఉంటారు. ఉత్తర భారతదేశంలో శైలపుత్రుని పూజించి ఉపవాసం ఉంటారు. ఈ సంవత్సరం ఘటస్థాపన అంటే కలశ స్థాపన శుభ సమయం అక్టోబర్ 3వ తేదీ ఉదయం 6:15 నుండి 7:22 వరకు ఉంటుంది. దీంతోపాటు కలశ స్థాపనకు మరొక శుభ సమయం ఉంది. అది అభిజిత్ నక్షత్రంలో అభిజిత్ ముహూర్తం. ఇది ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:47 వరకు ఉంటుంది. ఈ సమయంలో దసరా నవరాత్రి ఉత్సవాల కోసం కలశాన్ని ప్రతిష్ఠించవచ్చు. ఆశ్వీజ మాసంలోని శుక్లపక్ష అష్టమి తిథి రోజున దుర్గాష్టమి జరుపుకుంటారు. ఈ సంవత్సరం దుర్గాష్టమి అక్టోబర్ 11 శుక్రవారం వచ్చింది. ఈ రోజున కన్యా పూజ నిర్వహిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం మహానవమి కూడా అక్టోబర్ 11 జరుపుకుంటారు. అయితే నవమి హవనం అక్టోబర్ 12వ తేదీ శనివారం జరుగుతుంది. శరన్నవరాత్రులు అమ్మవారి అలంకారం నవరాత్రి మొదటి రోజు అనగా అక్టోబర్ 3వ తేదీ శైలపుత్రి అవతారం పూజ ఘటస్థాపన. అలాగే నవరాత్రి 2వ రోజు అనగా అక్టోబర్ 4వ తేదీ అమ్మవారి బ్రహ్మచారిణి ఆరాధన రోజు. నవరాత్రి మొదటి రోజు అనగా అక్టోబర్ 3వ తేదీ బాలా త్రిపుర సుందరి అవతారం పూజ ఘటస్థాపన. నవరాత్రి 2వ రోజు అక్టోబర్ 4వ తేదీ గాయత్రీమాత. నవరాత్రి 3వ రోజు అన్నపూర్ణ అవతారం. నవరాత్రి 4వ రోజు మహాకాళి అవతారం. నవరాత్రి 5వ రోజు మహాసరస్వతి అవతారం. నవరాత్రి 6వ రోజు మహాలక్ష్మి అవతారం. నవరాత్రి 7వ రోజు లలితా త్రిపుర సుందరి అవతారం. 8వ రోజు రాజరాజేశ్వరి అవతారం. 9వ రోజు నవరత్న ఖచ్చిత కనకదుర్గాదేవి అవతారం. 10వ రోజు రాజరాజేశ్వరి అవతారం. ఇలా
కోరిన కోరికలన్నీ తీర్చే కల్పవల్లి కనకదుర్గమ్మ. ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులలో అమ్మవారిని దర్శిస్తే హైక సుఖాలతో పాటు మోక్షాన్ని కూడా పొందవచ్చని శాస్త్రవచనం. ఈ ఏడాది అమ్మవారి శరన్నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ గురువారం ఘటస్థాపనతో ప్రారంభమై అక్టోబర్ 12వ తేదీ శనివారం విజయదశమి వేడుకతో ముగుస్తాయి. ఈ సమయంలో 9 రోజులు దుర్గాదేవి అవతారాలను శక్తి జ్ఞానానికి సంబంధించిన దేవతగా పూజిస్తారు. ఈ నేపథ్యంలో దసరా నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతుంది. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఈ శరన్నవరాత్రులలో ఏ రోజు ఏ అవతారంలో దర్శనమిస్తున్నారో చూద్దాం. అక్టోబర్ 3వ తేదీ గురువారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో దర్శనమిస్తారు. అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ విధియ రోజు కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అక్టోబర్ 5వ తేదీ శనివారం ఆశ్వయుజ శుద్ధ తదియ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారు. ఆశ్వయుజ శుద్ధ చవితి ఆదివారం అక్టోబర్ 6వ తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారు. అక్టోబర్ 7వ తేదీన సోమవారం ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. మంగళవారం అక్టోబర్ 8వ తేదీన ఆశ్వయుజ శుద్ధ పంచమి షష్ఠి రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంతో మనకు దర్శనమిస్తారు. బుధవారం అక్టోబర్ 9వ తేదీ ఆశ్వయుజ శుద్ధ షష్ఠి సప్తమి రోజు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో మూలా నక్షత్రంలో దర్శనమిస్తారు. అక్టోబర్ 10వ తేదీన గురువారం ఆశ్వయుజ శుద్ధ సప్తమి అష్టమి తిథుల్లో శ్రీ దుర్గాదేవి అలంకారంతో దుర్గాష్టమి రోజు కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. ఆశ్వయుజ శుద్ధ అష్టమి నవమి తిథుల్లో అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంతో మహానవమి రోజున దర్శనమిస్తారు. శనివారం అక్టోబర్ 12వ తేదీ ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు అనగా విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. చివరి రోజైన శనివారం అనగా ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు అనగా అక్టోబర్ 12వ తేదీ ఉదయం శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా, సాయంత్రం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం జరగనుంది. నవరాత్రులలో అమ్మవారి దర్శనం శుభకారం. అన్ని రోజులు కాకుండా 9 రోజులలో ఒక్క రోజున దుర్గమ్మ దర్శనం చేసుకుంటే శుభం కలుగుతుంది. ఓం దుమ్ దుర్గాయ నమః. హిందూ మతంలో నవరాత్రుల అష్టమి నవమి తేదీలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున భక్తులు దుర్గాదేవిని పూజించడంతో పాటు కన్యా పూజ కూడా చేస్తారు. ఈ ఏడాది అష్టమి నవమి ఒకే రోజున వస్తుంది. ఆ రోజున భక్తులు కన్యా పూజ చేస్తారు. అయితే కొంతమందికి ఈ సంవత్సరం అష్టమి నవమి ఒకే రోజున జరుపుకుంటారో లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే రోజు అష్టమి నవమి రావడంతో ఆ రోజున అష్టమి ఉపవాసం పాటించడం నిషిద్ధం. ఎందుకంటే శాస్త్రాల్లో నవమి అష్టమి నాడు ఉపవాసం నిషిద్ధం. నవరాత్రుల్లో 8వ రోజున దుర్గామాత మహాగౌరి రూపాన్ని పూజిస్తారు. నవరాత్రుల్లో 9వ తేదీన సిద్ధిదాత్రి దేవిగా పూజిస్తారు. ఉత్తర దేశంలో, దక్షిణ భారతదేశంలో అష్టమి నవమి తేదీల్లో కూడా భక్తులు కన్యా పూజ చేస్తారు. నవరాత్రుల్లో కన్యను పూజించడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. కాలరాత్రి, 8వ రోజు అష్టమి రోజు మహాగౌరి, నవమి రోజు మహాసిద్ధిదాత్రి దేవి ఆరాధన చేస్తారు. దసరా పండుగ 9వ రోజు జరుపుకుంటారు. ఓం దుమ్ దుర్గాయ నమః. శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ స్తోత్రం. దుర్గా దుర్గాతిశమని, దుర్గా పద్మినివారిణి, దుర్గా మచ్చేదిని, దుర్గసాదిని, దుర్గనాశిని,
దుర్గతోద్ధారిణి దుర్గనిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గదైత్యలోకదవానల దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గమార్గప్రద దుర్గమ విద్య దుర్గమాశ్రిత దుర్గమజ్ఞాన సంస్థాన దుర్గమజ్జన భాషిని దుర్గమోహ దుర్గమగా దుర్గమాద్ర స్వరూపిణి దుర్గమాసుర సంహంత్రి దుర్గమాయుధధారిణి దుర్గమాంగి దుర్గమాత దుర్గమ్మ దుర్గమేశ్వరి దుర్గభీమ దుర్గభామ దుర్గభ దుర్గధారిణి నామావళి మిమాం యస్తు దుర్గయా మమ మానవ పఠేత్ సర్వభయాన్ముక్తో భవిష్యతి నా సంశయః శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధనతోపి వా ద్వాంత్రిసన్నామ పాఠేన ముచ్యతే నాత్ర సంశయః ఇది శ్రీ దుర్గా ద్వాంత్రింసన్నామావళి స్తోత్రం సమాప్తం.